ట్యాంక్ బండ్ లో అగ్ని ప్రమాదం ఘటనలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయినట్లు సైఫాబాద్ పోలీసులు అతని తల్లిదండ్రులు ఆశ్రయించారు. అయితే ఘటనా సమయంలో అజయ్ అక్కడే ఉన్నాడని, అతనికి ఈత రాదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రాత్రి అజయ్తో పాటు ట్యాంక్ బండ్ వెళ్లిన స్నేహితులు సురక్షితంగా ఉండగా అజయ్ ఆచూకీ లభించలేదు. హాస్పిటల్లో కూడా ఎక్కడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తారు? అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? ఏడిపోతున్నా నేను చెప్పలేడు. బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి, నేను బయటికి పోయేది ఉందనంటే మేము దబ్బును వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుంది అని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్లో పోయారట, పేలిపోయిందంట 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ట్యాంక్ బండ్ లో అగ్ని ప్రమాదం ఘటనలో ఒక వ్యక్తి తప్పిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజయ్ అనే వ్యక్తి మిస్ అయినట్లు సైఫాబాద్ పోలీసులను అతని తల్లిదండ్రులు ఆశ్రయించారు. ఘటనా సమయంలో అజయ్ అక్కడే ఉన్నాడని, అతనికి ఈత రాదని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. రాత్రి అజయ్తో పాటు ట్యాంక్ బండ్ కు వెళ్లిన స్నేహితులు సురక్షితంగా ఉండగా అజయ్ ఆచూకీ లభించలేదు. హాస్పిటల్లో కూడా ఎక్కడా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు జానకిరామ్ అండి, నాగార్జున. నేను మా బాబు 7:30కి అట్లా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చిండు. చెప్పలే పోతావో చెప్పలే ఇక్కడికి వస్తున్నాని. 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చినా అని చెప్పిండు. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నైట్ 2:30కి అట్లా ఇక్కడికి వచ్చిన కనిపిస్తలేదని చెప్పిన బాబు. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారట ఫోన్ చేస్తే ఫైర్ అయిందని. రాత్రి 2:30కి అట్లా వచ్చినాము. వస్తే అప్పుడు ఇట్లా హాస్పిటల్ నుంచి మాకైతే మీ బాబు ఏం రాలేదు, ఇప్పుడు చూసినాం అన్నారు. రాత్రి చూసినాం అని చెప్పారు. మళ్ళీ పొద్దున చూస్తే చెప్తామని చెప్పారు. అంతే, ఇంతవరకు బాబు అయితే దొరకలేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పేరు రాసుకోరు అంతే, పేరు ఫోన్ నెంబర్ రాసుకోరు. ఇద్దరు కలిసి ఇక్కడ ఇది ప్రోగ్రామ్ చేస్తారు, ఇక్కడ చూద్దామని వచ్చారు. అసలు బోర్డులకు వాళ్ళ పిల్లడు వాళ్ళని తెలిసిన పిల్లడు ఉండే మాకు తెలియదు. ఆయన రమ్మంటే పోయినట్టు తెలియదు మరి కరెక్ట్ గా. చూద్దాం ఏమోలేం అడుగుతలేదు, ఎవరి పని అది చేసుకుని పోతారు. 2:30కి వచ్చాము అక్కడ పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు చెప్పారు మీ బాబు పేరు అయితే లేదు హాస్పిటల్, మాకు వస్తే మాకు హాస్పిటల్ ఇన్ఫార్మ్ చేస్తారా అని చెప్పిండు. ఇంతవరకు రాలేదు మాకు, ఇంకా బాబు అయితే దొరకలేదు మాకు.